హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఫాస్ట్‌గా అయ్యే రెసిపీ, అలాగే లంచ్ రెసిపీ అండి. అలాగే పోషక విలువలు ఎన్నో ఉన్న పాలకూరతో నేను లంచ్ రెసిపీ చూపించబోతున్నానండి. పాలకూర ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మాత్రం. ఒక 2 చిన్న కట్టలు పాలకూర కట్టలు తీసుకున్నానండి. వాటిలో గడ్డి అలా ఉంటాయి కదా! అవన్నీ తీసేసి 2 సార్లు వాష్ చేసి ఇలా జాలి లాంటి కంటైనర్‌లోకి వేసుకున్నాను. ఏమైనా ఎక్స్‌ట్రా వాటర్ ఉన్నా కూడా వెళ్తాయి కదా అనేసి ఇందులో వేశానండి. ఒక 5 నిమిషాలు అవుతుంది ఇలా వేసి. ఒక స్టీల్ గిన్నెలో సగం వరకు నీళ్లు పోసేసుకోండి. నీళ్లు కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు పాలకూర తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. కొద్దిగా గిన్నెలోకి పెట్టేసుకోండి. కాడలు కూడా మునిగేలా పెట్టేసుకోండి. కాడలు ఏమన్నా బయటికి కనిపించే విధంగా ఉంటే స్పూన్తో లోపలికి అనేసేయండి. ఎందుకంటే కాడలు కూడా ఉడికిపోవాలి కదా మనకు. పూర్తిగా వాటర్లో మునిగిపోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మూత పెట్టనవసరం లేదు. అలాగే ఉడికించేటప్పుడు ఉప్పు కూడా వేయకండి. ఎందుకంటే మనకు గ్రీన్ కలర్ అనేది మారిపోతుందండి ఉప్పు వేస్తే. గ్యాస్ అనేది ఫుల్‌లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి జాలి లాంటి కంటైనర్‌లోకి ఇలా వడగట్టేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా వెళ్తాయండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. నేను ఆ చిన్న కట్టెలు 3 కట్టెలకి నేను ఇంత రైస్ తీసుకున్నానండి. 2 కప్పుల వరకు. ముందుగానే అన్నం వండి పెట్టుకోవాలండి. అన్నం కూడా పొడిగా ఉండాలి. చేత్తో ఇలా కలిపెట్టేసుకోండి అన్నాన్ని. ఇప్పుడు చల్లారిన తర్వాత పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4, 5 వరకు మిరియాలు తీసుకోండి. ఒకటి ఇలాచి తీసుకోండి. అలాగే 4, 5 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. చిన్న సైజు అల్లం ముక్క కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనే వేసుకోండి. ఇప్పుడు వాటర్ ఏం పోయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి మిక్సీ పడితే ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మీరు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. దీంట్లోకి ఒకటి బిర్యానీ ఆకు వేసేసుకోండి. చిన్నగా తరిగిన వెల్లుల్లి అండి. ఒక 7, 8 వరకు తీసుకొని నేను చిన్నగా తరుక్కున్నానండి. ఈ పాలకూర రైస్లోకి వెల్లుల్లి చాలా బాగుంటుందండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా 2 అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కొంచెం స్పైసీనెస్ అనేది వస్తుందండి. వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ అండి ఒకటి పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం అన్నం తింటుంటే మధ్యలో కలుతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వరకు జీడిపప్పు వేసేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చండి అన్నం పైనుండి. జీడిపప్పు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పాలకూర పేస్ట్ని తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. పోపులో ఏం స్పైసీ మసాలాలు ఏం వేయకూడదండి. ఎక్కువ స్పైసీనెస్ అవుతుంది మనకు. పాలకూర వేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా. ఖచ్చితంగా పచ్చి వాసన అనేది పోవాలి పాలకూర. అలాగే మనం మసాలాలు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి వాటి వాసన కూడా మనకు ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ అనేది వస్తుందండి. మూత పెట్టేసుకోండి ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని. చూడండి 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిందండి. ఇప్పుడు మంచిగా మనకు పాలకూర అనేది ఆయిల్లో ఫ్రై అయినట్టండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి. మనం అన్నంలో కలపకుండా దీంట్లో కలిపితే ఉప్పు అనేది అన్నిటికీ బాగా పడుతుందండి. పాలకూరకే కాదు అన్నంకి కూడా బాగా పడుతుంది మనకు. పాలకూర వేసిన తర్వాత అడుగు అనేది మాడకుండా చూసుకోండి. మందపాటి గిన్నె పెట్టేసుకుంటే అన్నం అనేది మాడదండి. ఇప్పుడు మనము ప్లేట్లో పెట్టేసుకున్న అన్నం అంతా దీంట్లో వేసేయండి. మీకు వండిన అన్నము వేడిగా ఉంటే పొడిగా రావాలంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తే అన్నం అనేది పొడిగా వస్తుందండి. ఆయిల్ చేత్తోనే అప్లై చేయండి అన్నానికి. అన్నం అనేది పూర్తిగా కలిపేసుకోండి. ఒక చెక్క వరకు నిమ్మకాయ రసం అనేది పిండేసుకోండి. ఈ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. నిమ్మకాయ రసం పిండేది. మీకు నిమ్మ చెక్క దగ్గరలో లేకపోతే చింతపండు మిక్సీ పట్టేటప్పుడు ఒక నిమ్మకాయ చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అలా కూడా బాగుంటుంది. ఒక నిమిషం పాటు ఇలా కలిపేసి పెట్టేసుకుంటే పాలకూర రైస్ అనేది తయారైపోతుందండి. ఈ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అన్నం అనేది రెడీ అయిపోతుందండి. వండిన అన్నం ఉంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుందండి మనకు పాలకూర రైస్ అనేది. పాలకూర తీసి పడేసే పిల్లలకు కానీ, పాలకూర అంటే ఇష్టం లేని పిల్లలకు కానీ ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది పాలకూర రైస్ అనేది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.